హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. అల్లు అర్జున్, అట్లీ అసలు ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడే ఇది 2000 కోట్లకు పైగా కొట్టే సినిమాని ఫిక్స్ అయిపోయా. సో ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ గారి పుట్టినరోజు గారి సందర్భంగా మార్నింగ్ అయితే ఒక లుక్ రిలీజ్ చేశారు భయ్య. లుక్తో పాటు సినిమా టైటిల్ కూడా రిలీజ్ చేశారు, రాకా. ఈ రాకా అనే టైటిల్ విన్నంటే నాకు శక్తి సినిమాలో ఆ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ సౌండింగ్ గుర్తొచ్చింది మరి. షాకా ఏదో చెప్తుంటారో ఆ టైప్ ఆఫ్ ఒక సౌండింగ్ అయితే గుర్తొచ్చింది. సో ఇప్పుడు ఈ లుక్ ఎలా ఉంది ఏంటి అనే విషయాలు మాట్లాడుకుంటే, ఇప్పుడు రిలీజ్ అయిన లుక్ యాంటాగనిస్ట్ అంటే విలన్ క్యారెక్టర్ది అనమాట. సో దీనికి తోడు ఈ సినిమాలో విలను ఆయనే, హీరో ఆయనే. అంటే రోబోలో రజనీకాంత్ గారి లాగా, మన రజనీకాంత్ గారు ఏదైతే సైంటిస్ట్ క్యారెక్టర్ చేశారో అట్ ద సేమ్ టైం రోబోగా ఏదైతే చేశారో ఈ రెండు క్యారెక్టర్లు కూడా, అంటే విలన్గా అటు హీరోగా రెండు క్యారెక్టర్లు ఈ సినిమాలో అల్లు అర్జున్ గారే చేస్తున్నారని ఒక పెద్ద టాక్. దీనికి తోడు రెడిక్ట్లో ఈ సినిమాకి సంబంధించి ఒక స్టోరీ లైన్ అయితే చాలా గట్టిగా హల్చల్ చేస్తుంది. అదేంటంటే ఆ స్టోరీ లైన్ ఖచ్చితంగా అది నిజమో కాదో తెలియదు, కానీ ఆ స్టోరీ లైన్ అయితే మాత్రం చాలా ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్లో ఉంది. అదేంటంటే ఈయన అంటే ఇద్దరు అన్నదమ్ములు, ఒకరేమో పోలీస్ ఆఫీసరు, ఒకరేమో ఇలా ఒక క్రీచర్ టైప్లో వేర్ వోల్ఫ్లో ఉండే ఒక వ్యక్తి. దానికి తోడు వీళ్ళ ఫాదర్ ఏమో ఒక సైంటిస్టు. వాళ్ళ ఫాదర్కి జరిగిన ఏదైతే అన్యాయం ఉందో దానికోసం వీళ్ళిద్దరూ కలిసి క్లైమాక్స్లో విలన్ని చంపడం అని ఒక రెడిక్లో ఒక స్టోరీ అయితే హల్చల్ చేసింది. సో అప్పుడు అది ఏదైతే చెప్పాడో ఎవడో కానీ గెస్ట్ చేసి యాజ్ టీజ్ వేర్ వోల్ఫ్ క్యారెక్టర్ చేయబోతున్నారు మన అల్లు అర్జున్ గారు అని చెప్పి ఏదైతే చెప్పాడో అదే నిజమైంది. కాకపోతే నేనైతే మాత్రం ఓవరాల్గా అంటే ఇప్పుడు వేర్ వోల్ఫ్ క్యారెక్టర్లు ఇవన్నీ చాలా చూసేస్తాం మనం. అంటే వ్యాన్ హ్యాల్సనింగ్ నుంచి దెయ్యాలు కూడా సినిమా దగ్గర నుంచి డ్రాకుల్లాలు ఇవి అవి, దానికి తోడు వాల్వరిన్ ఇవన్నీ చూసేసిన తర్వాత ట్విలైట్లో క్యారెక్టర్లు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారు కొత్తగా ఇందులో ఏం చూపించారు అనేది మాత్రం నాకైతే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసింది చాలా ఎక్కువ భయ్యా. ఎందుకంటే సన్ పిక్చర్స్, అట్లీ, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మన అల్లు అర్జున్ గారు ముగ్గురు కూడా దాదాపు 1000 కోట్ల సినిమా ఉన్నోళ్ళు. ప్రొడక్షన్ హౌస్ ఆల్మోస్ట్ కూలీతో వాటితో 700 కోట్ల వరకు వెళ్ళిన సినిమాలు. నెక్స్ట్ అట్లీ గారేమో 1000 కోట్ల డైరెక్టరు, ఇక్కడ అల్లు అర్జున్ గారు ఒక 1000 కోట్ల హీరో. సో ఇంతమంది కొలాబరేట్ అయ్యి, అది కూడా సినిమా అనౌన్స్మెంట్ టైంలో పెద్ద హాలీవుడ్ ఒక విఎఫ్ఎక్స్ స్టూడియోస్తోనే వాటితో కొలాబరేట్ అయిన ఒక వీడియో అవన్నీ చూసిన తర్వాత హాలీవుడ్నే మెస్పరైజ్ చేసి పారదొబ్బుతారు అని అనుకున్నాను. కాకపోతే మళ్ళీ ఆ క్యారెక్టర్ చూసిన వెంటనే ఆ బోల్డ్ హెయిర్ ఇవన్నీ, నెక్స్ట్ మనకి కార్తీ గారు కూడా ఒక సినిమా చేశారు. అది ఒక దెయ్యాల సినిమా ఉంటుంది ఒకటి కార్తీ గారిది. సో ఆ సినిమాలో కూడా ఆయన గుండెతో కనిపించడం అవన్నీ చూసిన తర్వాత అవన్నీ ఏదో కొద్దిగా మాడిఫై చేసి ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారా అని ఒక చిన్న థాట్ వచ్చింది. కానీ అక్కడ ఉన్నది అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు స్టోరీ అంత సింపుల్గా ఓకే చేస్తారా అలాంటి స్టోరీలు అంటే ఖచ్చితంగా కానే కాదు. ఎందుకంటే భయ్య అది ఎట్లయినా ఎవరైనా సరే ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ గారు తీసుకుంటున్న డిసిజన్స్ కానీ, అల్లు అర్జున్ గారు ఓకే చేస్తున్న స్క్రిప్ట్స్ కానీ అని ఒకటే ఫిక్స్ అయ్యాడు. ఇండియన్ సినిమానే కాదు మొత్తం సినిమా ప్రపంచాన్ని ఏలేయాలి. సో అలాంటి వ్యక్తి సాదాసీదా కథకైతే మాత్రం ఓకే చెప్పడం చాలా క్లియర్గా ఉంది. కాకపోతే నేనైతే మాత్రం లిటరలీ చెప్తున్నా, ఓకే ఒక తెలుగు యాక్టర్ ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటి లుక్ అనేది అన్ఎక్స్పెక్టెడ్, ఎస్. కానీ చూసిందే మళ్ళీ చూసేలా ఉందే. నిన్న కూడా చెప్పా, ఐలో విక్రమ్ గారు ఏదైతే క్యారెక్టర్ అంటే వేశారో అలాంటిది. దానికి తోడు ఈ స్టోరీ లైన్ విన్న తర్వాత నాకు కమల్ హాసన్ గారిది అబ్బాయి సినిమా గుర్తొస్తుంది. అందులో కూడా అంటే అన్నదమ్ములు ఇద్దరు కూడా ఉంటారు. అన్నేమో ఒక పీక్ విలనిజంతో ఒక సైకోపాత్లో ఉంటాడు, హీరో ఏమో ఒక సోల్జర్. సో ఆ టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఏదైనా తీసుకొస్తున్నారా అట్లీ గారు అంటే, అట్లీ గారు ముందు నుంచి ఖచ్చితంగా ఒక తండ్రి క్యారెక్టర్ ఉంటుంది. తండ్రి క్యారెక్టర్ అన్యాయం జరగడం, సో వీళ్ళ హీరో వెళ్ళే తండ్రి క్యారెక్టర్కి ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళందరి నుంచి కొట్టేయడం అవన్నీ కామన్. కానీ ఇక్కడ ఉన్నది అల్లు అర్జున్ గారు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాదు భయ్యో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఆయన వన్స్ ఒక స్టోరీని ఓకే చేశారంటే చెప్తున్నా కదా, సంథింగ్ ఏదో ఆయన్ని మెస్మరైజ్ చేసేలా ఉండకపోతే అల్లు అర్జున్ గారు ఎంత కసితో పనిచేస్తారంటే ఒకటే భయ్య. ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడు చాలా చాలా అంటే ఇప్పుడు ఈ స్టేజ్ రాకముందు కూడా చాలాసార్లు చెప్పారు, నా సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నా వంతు ఏదో ఒకటి, ఒక డ్యాన్స్తోనైనా ఒక యాక్టింగ్తోనైనా ఖచ్చితంగా నేనైతే మెస్మరైజ్ చేసేలాగే జాగ్రత్తలు తీసుకుంటానని ఏదైతే మాట ఇచ్చారో ఆ విధంగానే ఈ రాకా సినిమా కూడా ఉండాలనైతే మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమాకి ఈ టైటిల్కి సంబంధించి కొన్ని కథలు ఏవో సోషల్ మీడియాలో నెగిటివిటీలో కామన్ కదా.
ఇప్పుడు ఇదే క్యారెక్టరు, ఇదే లుక్కు ఏ బాలీవుడ్డోడో, కోలీవుడ్డోడో ఎవడో చేసుంటే ఎత్తి పడేస్తాం, మామూలే కాదు. ఇక ట్రోల్స్ అనేవి కామను. ఏదో ఇది ఒక నక్క లవ్ స్టోరీ అని, ఇదని, అదని. నేను ఎందుకంటే అట్లీ గారు ఒక ట్వీట్ చేశారు. రేపు ఒక లవ్ లెటర్ ఇస్తున్నాను రేపు అనే టైప్లో. ఇది ఒక నక్క లవ్ స్టోరీ అని, దీపికా పదుకునే గారిని అల్లు అర్జున్ గారు లవ్ చేస్తారని, అదేంటది బీస్ట్ విత్ బ్యూటీ అదే సినిమా ఉంటుంది, అదే ఆ టైప్ ఆఫ్ సినిమా అని ఏదేదో చెప్పేసి ఏదో రకాలు చేస్తున్నారు. కానీ ఒకటే చెప్తున్నా, వన్స్ ఏదైనా సరే ఒక పోస్టర్ రిలీజ్ అయినా ఏదైనా సరే తొత్తరపడిపోయి ఇది అది అనుకునే కంటే జెన్యున్గా అది మనకు ఎలాగనిపించింది అనే ఒపీనియన్ ఈ రోజుల్లో ఎవరు చెప్పట్లే. ఒక పోస్టర్ రిలీజ్ అయినా దాని కింద కామెంట్స్ చూసుకుంటున్నాం. ఈ కామెంట్స్ ఏమొచ్చాయి, పాజిటివ్గా వచ్చాయా అయితే మనకి నచ్చింది, నెగిటివ్గా వచ్చిందా అయితే మనకి నచ్చలే, ఆ టైప్లోనే ఉన్నారు తప్ప జెన్యున్గా ఎవడు ఒపీనియన్ చెప్పట్లేదు. నాకైతే మాత్రం లిటరల్లీ ఈ లుక్ చూసిన తర్వాత నాకు అంత మెస్పరైజింగ్గా కానీ ఏంట్రా బాబు అదిరిపోయింది అని మాత్రం అనిపించలేదు. దీనికంటే నాకు పుష్ప లుక్ చూసిన వెంటనే మాత్రం మెంటల్ వచ్చింది భయ్య. ఎందుకంటే అప్పటి వరకు ఎంత స్టైలిష్గా చూసిన అల్లు అర్జున్ గారిని ఏంట్రా ఒక మాస్ లుక్లో కాలు మీద కాలు వేసుకుని నాకు ఇప్పటికీ గుర్తు. పుష్ప ఫస్ట్ లుక్ కాలు మీద కాలు వేసుకుని కింద కూర్చొని వెనకాల ఏం పోలీసులు ఉంటారు, ఈయనేమో కూర్చొని ఉంటారు. ఆ లుక్ చూసిన వెంటనే ఎట్రా ఇంత మాసుగా ఉన్నాడు అనిపించింది. ఈ లుక్ చూసిన వెంటనే నాకైతే మాత్రం లిటరలే ఆల్రెడీ చాలాసార్లు చూసేసాం, చాలా హాలీవుడ్ మూవీస్ చూసేసాం, ఇంక్లూడింగ్ మనకి తెలుగు ఈవెన్ తమిళ్లో కూడా ఇలాంటి క్యారెక్టర్లు మన వాళ్ళు పోర్ట్రేట్ చేస్తారు. విక్రమ్ గారు కానీ, లేదంటే మన కార్తీక్ గారు కానీ, మనం వచ్చిన కొంగుబాలో కూడా ఇలాంటి క్యారెక్టర్లు చూస్తాం అనే ఫీలింగ్ వచ్చిందే తప్ప ఇందులో అట్లీ పొడి చేసింది ఏమీ లేదు. నాకైతే అల్లు అర్జున్ గారి మీద 100కి 100% నమ్మకం ఉంది. అదే చెప్తున్నా కదా, ఆయన వన్స్ ఒక స్టోరీ ఓకే చేశారు అంటే అసలు పుష్ప తర్వాత ఆయన తెలుగులో చాలామంది డైరెక్టర్లు కూడా కమిట్ అయ్యారు, వేణి శ్రీరామ్ గారికి వీళ్ళందరికీ. కానీ పుష్పతో ఆయనకు వచ్చిన ఒక ఇమేజ్ని అది అలా కంటిన్యూ చేయాలి, ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశంతో అట్లీ గారికి దాదాపు 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇచ్చి పెట్టుకున్నారంటే అల్లు అర్జున్ గారు చూడండి ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ లుక్ అయితే మాత్రం ఎక్స్పెక్టెడ్ భయ్య. అంటే ఎక్స్పెక్టెడ్ ఇన్ ద సెన్స్ యాక్చువల్లీ ఒక లుక్ రిలీజ్ అయింది ఒక అల్లు అర్జున్ గారిది, ఒక డెసర్ట్లో ఉండి ఇది మొత్తం ఇలా ఉండి ఒక టెర్మినేటర్ టైప్లో మొత్తం ఒక ఐరన్ లాగా ఇది మొత్తం ఇదంతా ఉండిపోయి ఒక గుండుతో ఒక పిలకతో ఒక లుక్ అయితే అప్పట్లో హల్చల్ చేసింది. ఆ లుక్కి ఈ లుక్కి చాలా దగ్గరగా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇలాంటి లుక్ అయితే మాత్రం చాలా వరకు మనం చూసిన లుక్కే. ఇదైతే కొత్తగా ఏదో అట్లీ గారు కానీ వీళ్ళు ఏదో చేసేసారు అనుకుంటే అంత ఏం లేదు. దట్టు ఇది అల్లు అర్జున్ అనే వ్యక్తి మాత్రం ఫస్ట్ ఒక తెలుగు యాక్టర్ ఇలాంటి చేయడం మాత్రం ఇది ఒక పాత్ బ్రేకింగే. కానీ అది ఎంతవరకు పాత్ బ్రేకింగ్ అంటే తెలుగు వరకు పాత్ బ్రేకింగ్ అంటే సరిపోదు. ఇండియా వైడ్గా ఇప్పుడు అల్లు అర్జున్ గారి బిజినెస్ కానీ, అల్లు అర్జున్ గారు పెడుతున్న డబ్బులు కానీ, నెక్స్ట్ అల్లు అర్జున్ గారి యొక్క స్టామినా కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో పాకిపోయింది. సో అలాంటప్పుడు మన తెలుగును మాత్రమే దట్టు ఒక తెలుగును మాత్రమే సాటిస్ఫాక్ట్ చేస్తారంటే కుదరదు. సో దీనికి తోడు ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే మనకి పాత రోజుల్లో గుర్తే ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఒనీడా అనేది బాగా మనకు ఫేమస్. ఆ ఒనీడా టీవీ యాడ్ ఒకటి వచ్చేది, గుండుతో 2 కొమ్ములు పెట్టుకుని ఒక అతను ఒక యాడ్ ఉండేది. సో దాంతో ఈయన్ని పోల్చడం కామనే. కానీ ఓవరాల్గా నాకైతే మాత్రం సోగా అనిపించింది, కొత్తగా అయితే అనిపించలేదు భయ్య. అల్లు అర్జున్ గారు చేయడం వల్ల కొత్తగా తప్ప ఇలాంటి లుక్ ఇప్పటివరకు హాలీవుడ్ నుంచి కానీ లేదంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఎవరు ట్రై చేయలేని లుక్ అని మాత్రం అయితే నాకైతే ఆ ఫీల్ అయితే రాలేదు. నిన్న నాకు ఆ హ్యాండ్ రిలీజ్ చేసినప్పుడే నాకు కొడేసింది, ఇది ఖచ్చితంగా వేర్ వోల్ఫ్ టైప్లో తప్ప ఇంకే కొత్తగా ఏం పీకేదేం లేదు అనే ఫీల్ వచ్చింది. సో ఓవరాల్గా నాకు తెలిసి ఈ సినిమా నుంచి ఇంకా నెక్స్ట్ రాబోయే కంటెంట్ విజువల్గా కానీ సినిమా కంటెంట్ అనేది ఓకే అయితే తప్ప లేదు అంటే చాలా కష్టం. ఎందుకంటే అన్న ఈ మధ్య మనం చూస్తున్నాం గ్రాఫిక్స్ మీద డిపెండ్ అయిన ప్రతి ఒక్క సినిమా 1, 2 కాదు 3, 4 రాడ్లు పెడుతుంది, మామూలుగా కాదు. ఆ విఎఫ్ఎక్స్ కానీ ఈవి కానీ ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ అయితే పడట్లే, ఇంక్లూడింగ్ వారణాసితో సహా. సో అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ గారు పూర్తిగా విఎఫ్ఎక్స్ మీద బేసి ఒక సినిమా మీద ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలి. దానికి తోడు నానా రకాల రూమర్స్ ఉన్నాయి దీని మీద రాకా మీద. ఎందుకంటే ఆల్రెడీ వీడియో కంటెంట్ అన్సాటిస్ఫై అవ్వడం వల్లే ఓన్లీ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేస్తారు. అసలు వీడియో కంటెంట్ రావాల్సింది ఏదో మాట్లాడుతున్నారు. సో ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటి, ప్రొడక్షన్ కాస్ట్లు పెరిగిపోయి ఏవో ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నది అల్లు అర్జున్ గారికి కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఓపెనింగ్స్ అనేవి ఇంకా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఉండొచ్చు. కానీ నాకైతే ఓవరాల్గా ఈ లుక్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఓకే భయ్యా, ఎంత మన తెలుగు హీరో అయినా ఏదైనా సరే నాకు అనిపించింది నేను చెప్తున్నా, అంత నేను థ్రిల్ అయిపోయి ఇలాంటి లుక్ ఎప్పుడు చూడలేదే అనే ఫీలింగ్ అయితే రాలేదు.